పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇబ్బంది అవుతున్న పరిస్థితి కొన్ని ఇట్లాంటి ఇంపార్టెంట్ విన్నపాలు వస్తున్నాయి. తర్వాత దీన్ని పెద్ద ఎత్తున సామాన్యులు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. సెక్రటరియట్కి పోలేని వాళ్ళు కానీ లేదంటే ఇతరత్ర అధికారుల దగ్గరికి పోయి చెప్పుకోలేని వాళ్ళు గాంధీ భవన్ ఒక సామాన్యునికి అండగా ఉండే ఈ కార్యక్రమం చాలా బాగున్నది. తర్వాత CMRFకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు పోవాలనే కొంత అవగాహన కల్పించడం అనేది కూడా అవసరం అని చెప్పి నాకు ఈ అర్జీలు తీసుకున్న సందర్భంలో కనిపించింది. తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో అందుబాటులో ఉంటున్నప్పటికీ కూడా టెక్నికాలిటీస్ విషయంలో కొంత ప్రజల్ని చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నాకు ఈ తీసుకున్న అర్జీలను బట్టి నాకు అనిపించింది. తర్వాత మేజర్గా పేదోళ్ళ సమస్యలే మా ముందు ఈరోజు కనిపించినాయి. సరే, నిన్న మొన్న బోనాలు, ఈరోజు కూడా బోనాల సందర్భంగా ఆ ఎఫెక్ట్ కూడా దీని మీద పడ్డప్పటికి కూడా ఇది అతి సామాన్యుడు గాంధీ భవన్ వేదికగా మీరు మీ యొక్క సమస్యలను ప్రభుత్వానికి PCC ద్వారా కానీ వచ్చిన మంత్రుల ద్వారా కానీ ఎమ్మెల్యే MP MLCలతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ద్వారా, ఎందుకంటే కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి సహాయం మీకు అందలేనప్పుడు గాంధీ భవన్ కూడా మీకు ఒక వేదిక ఉందని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమం మరి PCC అధ్యక్షుల వారు దీన్ని తీసుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దానికి ఒకవైపు ప్రభుత్వం తరపునేమో ప్రజావాణి మన ప్రజాభవన్లో ఉంటే గాంధీ భవన్లో కూడా దీన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఇది ప్రజలకు మరింత చేరువగా మేము ఉంటాము అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తాం. దీన్ని మంచిగా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలకు మేము కోరుతున్నాం. ఇక ఈ విషయాలు వస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అది మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలతో కలుస్తున్నప్పుడు కొంతమంది చెప్తున్న సలహాలను బట్టి చూస్తే ఇలాంటి ప్రజల సమస్యల్ని ప్రతిపక్షాలు, విపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇలాంటి పక్కన పెట్టి పనికిరాని అంశాలు తెర మీదకి తెస్తూ తెలంగాణ రాజకీయాలని గబ్బు పట్టిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒక మిత్రుడు అన్నాడు నాకు నిన్న కలిసినప్పుడు, మొన్న కరీంనగర్ కూడా పోయినప్పుడు, చాలామంది ప్రాంతాల మధ్యన వైరుధ్యం సృష్టిస్తూ భారత రాజ్యాంగం ప్రసాదించిన అవకాశాన్ని చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకున్న BRS పార్టీ ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు రద్దు చేయమని మనం ఎందుకు అడగొద్దు అని నేను మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ కానీ సంబంధిత ఏ వ్యవస్థ దీనికి సంబంధించినా కూడా BRS చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలను గమనిస్తున్న వ్యక్తిగా, ఒక సామాజిక ఉద్యమాల నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్న వ్యక్తిగా అంటున్న BRS పార్టీని రద్దు చేయండి. ఇప్పుడు మీరు ముందున్న దాంట్లో చాలామంది ఆంధ్ర మూలాలున్న మీడియానే ఉంది. మిమ్మల్నే వాడుకొని మిమ్మల్నే తిడుతూ ఈరోజు చేస్తున్న వాళ్ళకి ఎందుకు సహకరించాలో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ప్రచారం చేయడానికి, వాళ్ళ ప్రాపగండాను ప్రచారం చేసుకోవడానికి ఆంధ్ర మీడియా కావాలి. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతూ ఇలా తెలంగాణ అంటూ భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని ఎందుకు వాళ్ళ పార్టీ నుంచి తీసేసినరో తెలియకుండా మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ చేసేవాళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అవసరమా? నేను ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, మీరే లైవ్లు పెడతారు, మీరే ప్రాపగండాకు ఉపయోగపడతారు, మీరే వాళ్ళు చెప్పిన అబద్ధాలను మొత్తం ప్రచారం చేస్తారు, మిమ్మల్నే వాళ్ళు ఆంధ్ర అని చెప్పి
ఇలా గో బ్యాక్ అని చెప్తున్న పరిస్థితిలో మరి వీళ్ళు అవసరమా ఈ రాష్ట్రానికి? ఏముంది కేసీఆర్తో? కేసీఆర్ అనేటోడు అసెంబ్లీకి రాడు, రాజకీయాలు చెయ్యడు, నాయకుడే లేని పార్టీ రద్దు చేస్తే తప్పేంటి? పోనీ వాళ్ళ కుటుంబంలో ఇంకొకరినన్న నాయకుడు చేసే దమ్ముందా అంటే అది లేదు. బావకిస్తే బామ్మార్దికి పంచాది, బామ్మార్ది బొమ్మ పెట్టిండని బావాలుగుడు, బావబామార్దు లేనా నేను లేనా అని చెప్పేసి బిడ్డ ఇప్పటికి ఏ పార్టీ తెలియదు, బీఆర్ఎస్ నుంచి ఉందో బీఆర్ఎస్ ఏతరంగా ఉందో తెలియదు. వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళ వల్ల రాష్ట్రంలో అశాంతి వస్తున్నది. ఫస్ట్ మీ కుటుంబ సమస్య పరిష్కరించుకోలేని దద్దమ్మలు మీరు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తారా బాబు? ఇక కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతా ఉన్నాడు బూతుల లెవెల్లో. చదువుకున్నాము మేము ఇట్లా అట్లా అని చెప్పేసి ఓ పెద్ద గఫాలు కొడుతూ ఉంటారు. ఇలా మీ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం అవసరం? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి మరి కనీసం కేసీఆర్కు నేను అన్ని పుస్తకాలు చదివినాడు, మొత్తం నా తలకాయ బ్లడ్ శరీరము అసలు పైనుంచి కింది దానిగా నేనే పెట్టినా అంటివి. ఈ రోజు నీకు బనకచెర్ల ఇష్యూ నీకు జరుగుతున్నప్పుడు నీకు ఎందుకు తెలియలే? చంద్రశేఖరరావు గారి భేటీలో అది కలవలే, తర్వాత జగన్ చంద్రశేఖరరావు గారి భేటీలో కలవలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి భేటప్పుడు మీకు ఇది బనకచెర్ల గుర్తొస్తున్నది. ఒక సమగ్రమైన నీటి విధానాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అది పునర్విభజన చట్టం ప్రకారం, అది రైపేరియన్ రైట్స్ ప్రకారం, అది అంతర్జాతీయ జల వివాదాలను దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసి సూచనల మేరకే ఈరోజు మీటింగ్స్ జరుగుతున్నాయి. లేని బనకచెర్లను తీసుకొచ్చి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనాలన్నా దాన్ని ఏమనాలను? జై తెలంగాణ అంటారు, తెలంగాణకు నష్టం జరిగినప్పుడు కామ్గుంటారు, మళ్ళా ఏమైనా తెలంగాణ కొరకు మంచి చేద్దాము అని అంటే మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ను ఇలా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మాది కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాది. మా దాని వెనుక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. మీరు ఇటు చూస్తే మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. మా పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ పేరేంది? భారత్ రాష్ట్ర సమితి అంటారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన భారతదేశం కొరకు పుట్టిన పార్టీ, గుణాత్మకమైన మార్పు కొరకు పుట్టిన పార్టీకి ఆంధ్ర తెలంగాణ మధ్యన చిచ్చు పెట్టడం అనేదే మీ యొక్క లక్ష్యమా? మీ పార్టీ రూల్స్లో ఉందా? మరి ఎందుకు ఇక మీ పార్టీ? పోతావు ఒడిశాల శాఖ పెడతావు, పోతావు మహారాష్ట్రల శాఖ పెడతావు, నీకు శాఖ లేకపోయినా పంజాబ్ రైతులకు పైసలు ఇస్తావు, పోయి కర్ణాటకకు పోతావు, కర్ణాటకలో చేస్తావు, మళ్ళీ వచ్చి తెలంగాణ నీడంటావు. అసలైనోడు ఉండనే ఉండడు. ఎవరు? మీ అయ్య. రావట్లేవు ఎందుకంటే మా అయ్య వస్తేనే అవుతుందా మీకు? లేకపోతే కాదా అంటే మెయ్య కాదు, ఎవ్వరు లేకపోయినా మీ అయ్య రాకపోయినా సరే తెలంగాణలో రాజకీయాలు ఏం మారవు. కేసీఆర్ మొదలు కాదు, కేసీఆర్ చివర కాదు. ఇలా మేము రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించుకోగలం. కానీ మీ వల్ల ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన పార్టీ ఇలాంటి ప్రాంతీయ అస్తిత్వాలకు ఇలా డిగ్రేడ్ చేసే విధంగా, డెఫ్యూజ్ చేసే విధంగా ఉన్నప్పుడు మీ పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకో ఆత్మపరిశీలన చేసుకోరు. అసలు కనీసం మీ పార్టీలో మీ నలుగురులో మీ ముగ్గురు కలిసి ఉంటారా రేపు? అది కూడా లేదు. మేమేమో ఒకవైపు ప్రజా సమస్యల కొరకని ప్రజాభవన్లో పెడితే, సెక్రటరియట్లో కుల్లా మొత్తం గేట్లు మీరంతా ఐరన్ రాడ్ చేసి పెట్టి మొత్తం సెక్రటరియట్కి వచ్చేటోడు ఎవడైనా రావద్దన్నట్టు చేస్తే ఇలా సెక్రటరియట్ను మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసులు, మొత్తం మంత్రుల ఆఫీసులంతా మేము వెసులుబాటు కల్పిస్తాము. ఈడ గాంధీ భవన్లో మేము ప్రజల సమస్యల కొరకు పెడితే మరిగా మీరెందుకు? మీరు దేని కొరకు? అసలు మీ పార్టీ దేని కొరకు? పంచాయతీల కొరకేనా? పంచాయతీల కొరకు ఒక పార్టీ అవసరమా ఈ రాష్ట్రంలో?
నేను అందుకనే పదే ఎందుకు ఆంధ్ర మీడియా అని ఎందుకు నేను దాన్ని ఉటంకించిందంటే ఆంధ్ర మీడియా అని చెప్పి దాడులు చేసే స్థితికి వచ్చింది. అదే ఆంధ్ర మీడియా కదా తెలంగాణ మూవ్మెంట్ను చూపించింది. అదే ఆంధ్ర మీడియాలో కదా నువ్వు మెయ్య మీ చెల్లె మీ బావ అందరు పోయి మీడియా ఇంటర్వ్యూలు పెట్టింది. ఏ రోజైనా మాలాంటి వాళ్ళనో కోదండరామ్ లాంటి వాళ్ళనో ఇంకా ఉద్యమకాలని నిజమైన నికార్సైన ఉద్యమకాలని అదే మీరంటున్న మీడియా ఏ రోజైనా స్పెషల్ ఇంటర్వ్యూసో లేకపోతే ఏమైనా ఆర్టికల్స్ చేసిన చరిత్ర ఉందా? దాని మీద కూడా ఆ కోటాలో కూడా మీరే ఎక్స్పోజ్ అవుతుంది. మీ నలుగురు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవడు అసలు బయట ముఖం తెలిసినోండే ఉండనియర్ అవుతుంది. ఉన్నోళ్ళను మొత్తం ఎల్లగొడితిరి. లాస్ట్కు మొన్న విజయశాంతి గారు కూడా పోయినట్టుంది. ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నరేంద్ర గారు అయితే ఇట్లా ఎవరిని వరుస పెట్టి ఏ కరువు పెడితే 2వ నెంబర్ ఉన్న ఎవరు కూడా మీతో ఉండలేని స్థితికి ఇప్పుడు అదే 2వ నెంబర్కు పంచాయతీ వచ్చినట్టుంది. కొడుక, బిడ్డ, లేకపోతే అల్లుడా, ఈ 2వ నెంబర్ ఏ 2వ నెంబర్ను మీరు రాజకీయంగా హననం చేసిండ్రో హత్య చేసిండ్రో అదే 2వ నెంబర్ బీఆర్ఎస్ పార్టీని ఇవాళ రాజకీయ హత్య చేయబోతున్నది. కాబట్టి ఇలా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఓకే, నోరన్న దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గతంలో ముఖ్యమంత్రిని బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు అందుకని మేము ఇట్లా మాట్లాడుతున్నామని చెప్పి మరి అట్లాంటప్పుడు ప్రజాప్రతినిధిగా రాజీనామా చేసి మాట్లాడండి, ఒక సామాన్యునిగా మాట్లాడండి. సభా హక్కులు వీళ్లకు వర్తించవా? సభా సాంప్రదాయాల్లో సభలో సభ్యుడు మాట్లాడే తీరులో ప్రాంతాల మధ్యన విద్వేషాలు పెట్టే విధంగా ఉంటే ఎంపీలుగా ఉండే హక్కు వాళ్ళు ఎట్లా కలిగి ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉండే హక్కు ఎట్లా ఉన్నారు? ఇవన్నీ జరుగుతుంటే ధృతరాష్ట్రం లెక్క ఇంట్లో కూర్చొని నేను అనుకుంటున్నా ధృతరాష్ట్రం అనుకోని కేసీఆర్ ఇంట్లో పుల్లలు పెట్టి పేయించి నీ కొడుకును ఇవాళ తెలంగాణ సమాజం మీదకి ఒక వికృత రూపంగా పంపిస్తున్నావా? ఇదేనా నీ రాజనీతి? ఇదేనా నీ రాజకీయ సంస్కృతి? కేసీఆర్ ఏమన్నంటే ఇప్పుడు మేము మొన్న ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన ఇంత ఫ్రస్ట్రేషన్తో ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? పాలించండి రా నాయన అంటే లక్షల కోట్లు దోచుకొని దొంగల్లాగా ఇంట్లో వండుకుంటుంది. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలు మా వాళ్ళని వస్తుంటారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పాలించమంటే పోయి రాష్ట్రాలు దేశాలు పట్టుకొని తిరిగితిరి. మేమే ఈ జంక్చర్లో ఒక 17లో 12 13 కొడితే క్రూషియల్ రోల్ మేమే ప్రధానమంత్రులమైతాం, ఉప ప్రధానులమైతాం, రాష్ట్రపతులైతాం, ఉపరాష్ట్రపతులైతాం అని చెప్పి ఇలా పాత ఇనుమ సామాన్లు అమ్మేటోళ్ళ కంటే ఎక్కువ తిరిగితిరి మొత్తం అన్ని రాష్ట్రాలు. ఇక్కడ ప్రజల సంపదను ఎక్కడికో తరలించే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ఇవాళ అది కాదని ఇంకా 8 లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఇలా గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థ చక్కగా ఉంటే ఇప్పుడు ప్రతిసారి మీకు దమ్ముంటే గిట్లాంటి సమస్యలు ప్రజలు వస్తున్న సమస్యలు ఎవరు రారు, మిమ్మల్ని కలిస్తానికి రారు. మీరు అంతా కూడా ఏంది సెలబ్రిటీ పొలిటీషియన్స్ అయినరు మీరు. ఇలా ఈ రోజు టీఆర్ఎస్ భవన్ ఓపెన్ చేసి వాళ్ళు వీళ్ళు వస్తే మాట్లాడుతుండ్రేమో వింటుర్రేమో కానీ ఈ 9 సంవత్సరాలు ఎక్కడ పోయినరు మీరు? ఇలా నేను అంటున్న ఒక మాట, మీకు ప్రజలతోనే పట్టి ఉంటే ప్రజల సమస్యలే పట్టి ఉంటే మీకు ఈ దుర్గతి పట్టేది కూడా కాదు కదా. ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రజల్ని మీరు అవమానపరిచారు. ఇప్పుడు ఆయన అంటాడు కేటీఆర్ ఏమంటాడు, మీరు బిర్యానీ కొరకు ఆశపడ్డారని అంటారు. బిర్యానీ కాదురా బాబు, కనీసం ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. ప్రభుత్వం వచ్చిన మొదట్లో మమ్మల్ని కలిసిన చాలా మంది ఉద్యోగులు చాలా మంది ప్రజలు ఏమన్నారు తెలుసా? అట్లీస్ట్ మేము వీ కెన్ బ్రీత్ సార్ అని, కనీసం ఇప్పుడు ఊపిరి తీసుకోగలుగుతున్నామని. మీ కాలంలో ఒక్కలను కూడా ఇలా మీకు అరెస్టులు అంటే భయం అవుతుంది ఎందుకు? అరెస్టులంటే కేసులంటే పిచ్చిలేస్తుంది ఎందుకు? సిగ్గుండాలి కదా. ఎందుకు కోదండరామ్ను అరెస్ట్ చేసిండ్రో చెప్పండి, ఎందుకు మందకృష్ణ మాదిగని అరెస్ట్ చేసిండ్రో చెప్పండి, ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రో మీ దగ్గర సరైన ఉందా? నేను మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు చనిపోతే, శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్గా చనిపోతే ఎవ్వరు కూడా క్యాంపస్కు పోవాలంటే పెద్ద నాయకులు భయపడుతున్న రోజుల్లో నేను క్యాంపస్ స్టూడెంట్ పిహెచ్డి స్టూడెంట్ని కాబట్టి అందరు పిల్లలు అడిగితే పోతే నా మీద 7 కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రు.
ఎందుకు దయాకర్ను కేసు పెట్టినవు లోపటేసినావు అని చెప్తే నీ దగ్గర సమాధానం లేదు. దాంట్లో 23 మంది కేసులో ఉంటే 3 అనేటోళ్ళు ఈ భూలోకం మీద లేరు. వాళ్ళనంటే వాళ్ళు వచ్చే వరకు కేసు పరిష్కారం కాదు. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు. ఇంత దొంగ బుద్ధి, ఇంత లంగ బుద్ధి, మిమ్మల్ని ప్రశ్నిస్తే విమర్శిస్తే మీ గురించి మాట్లాడితే మాకు చిప్పకూడు తినిపించిరి. మీరు చిప్పకూడు తినొద్దా? ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు బాజాబ్తో బయట తిరుగుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మిమ్మల్ని తెలంగాణ సమాజం ఎందుకు సహించాలి? కనీస ఇంగితం లేని దరిద్రులు మీరు. కనీస ఇంగితం. కోదండరామ్ను అరెస్ట్ చేసిన తీరు ఈ సభ్య సమాజానికి అంత తెలుసు. అద్దంకి దయాకర్ని అరెస్ట్ చేసిన తీరు తెలుసో లేదో కానీ మమ్మల్ని అయితే దేశద్రోహుల లెక్క కింద జడ్జి కాడ కింద కూర్చోబెట్టి వాళ్ళు చాలా ప్రమాదకరమని. నేను ఆ రోజు పిల్లలు బాహుబలి అని చెప్పి, త్రిశూల వ్యూహం అని చెప్పి, రాళ్ళు ఒకవైపు, యాసిడ్స్ ఒకవైపు, దాడుల కోసం కర్రలు ఒకవైపు, ఈరోజు ఏదో తేల్చుకోవాలి, ఇలా మా పిల్లలు ఇట్లా చచ్చిపోతుందని చెప్పేసి వాళ్ళంటే వాళ్ళని సముదాయిస్తే ఆ రోజు డీసీపీ సత్యనారాయణ ఉండే మమ్మల్ని తీసుకుపోయి లోపల తాళం పెట్టి మీరు ఇప్పుడు వెళ్ళకండి సార్, ఇక్కడ పరిస్థితి బాగలేదని. అదంతా ఆపరేషన్ అయిపోయినాక మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత బయటికి వెళ్ళినాక ఉన్నాడా దయాకర్? ఉన్నాడా? అప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఉండే. పాపం వంటేరు ప్రతాప్ రెడ్డిని కొట్టిన తీరు చూస్తేనే నా జీవితంలో పోలీసు వాళ్ళు ఒకరిని కొడుతుంటే చూడలే, ఆయనను చూస్తుంటే ఆయన మొత్తుకుంటున్న తీరు. ఇప్పుడు ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు. బెదిరించి తీసుకున్నారు ఆయన. మా మీద కేసులు పెట్టి ఇమ్మీడియట్ గా రాత్రి తీసుకుపోయి జైల్లో పడేస్తారు. అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే జైలు కూడు. ఏంటిది? మా పీసీసీగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చేసింది ఏంటి? డ్రోన్స్ ఎగిరేసిండ్రు. మరి మీరు ఇలా ఎస్యూ దాని మీద కూడా డ్రోన్స్ ఎగిరేసిండు ఏమన్నా తీసుకుపోయి అట్నే జైల్లో పెట్టినామా మేము? ఒక ఎంపీ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉంటే కనీసం స్పీకర్ పర్మిషన్ లేకుండా తీసుకుపోయి జైల్లో వేసి ఈరోజు ఏం చేసిరో తెలుసు. కాబట్టి మీకు చిప్పకూడంటే భయం ఉండొచ్చు కాక, ప్రజల కోసం మేము చిప్పకూడు తిన్నోళ్ళం రా బాబు. ప్రజల కోసం మేమేం నేరం చేయలే, మేమేం ఘోరం చేయలే. ఇలా మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగి సమాధానం చెప్పమంటే మీరు ఉపయోగించిన అధికారుల యొక్క అవినీతి చిట్టానే ఒక్కొక్కల దగ్గర 200 నుంచి 500 కోట్లు 1000 కోట్ల దాకా ఉన్నది. మరి మీరెంత తినొచ్చు ఉండొచ్చు? మీకేమైనా ప్రూఫ్ ఉందా? ఎట్లా అంటున్నారు? మీడియా వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎవరు దీన్ని కథనాలు ఏమన్నారు? ఎవరు తమ్నేలు ఏమన్నారు? మరి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు తమ్నేల్స్? మరి మీరేసింది కదా వెనకటికి. ప్రతి ఒక్కరి మీద నిందారోపణలు చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా చేసినారు. మీ దాకా వచ్చే వరకు సమస్య అవుతున్నది. ఇప్పుడు ప్రాపగండాను బేస్ చేసుకొని పరిపాలించిన దరిద్ర ప్రభుత్వం అంటే అప్పుడు టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికి నేను టీఆర్ఎస్/బీఆర్ఎస్ ఎందుకంటున్నంటే వీళ్ళు ఎటుపోతారో తెలియదు. రేపు బీఆర్ఎస్ అని చెప్తారు, తెలంగాణ అంటారు. కాబట్టి ఈరోజు నేనంటున్నా, ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదు. ప్రాంతాల మధ్యన విద్వేషాన్ని వెదజల్లుతూ ఇలా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ నాయకత్వం, ఆంధ్ర నాయకత్వం చైతన్యవంతమై ఉండడం వల్ల సమస్య తీవ్రం కావట్లే. వీళ్ళు రెచ్చగొట్టుడు గతంలో చూసిన ఆ రోజుల్లో కూడా జేఏసీలో మేము ఉన్నప్పుడు ఈయన చేసిన జాగో బాగో స్టేట్మెంట్లకు, ఈయన రెచ్చగొట్టిన ఆంధ్ర రాజకీయ నాయకుల మీద చేసిన పెత్తందారి రాజకీయాలకు మేమందరం కూడా సబటైజ్ చేసేది, దాన్ని ప్యాసిఫై చేసేది మేము, కోదండరామ్ గారు కానీ మేము జేఏసీలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా అది నడుస్తుందంటే నడవదు. నడిస్తే మీరు కూడా చూస్తూ ఇట్లా ఉండడం అంటే అది మీ ఇష్టం. ఎందుకు నేను కొంతమంది ఆంధ్ర మీడియా మిత్రులకు చెప్తున్నా, నేను ఇది